నమస్తే. వెల్కమ్ టు ఈహా టీవీ. అమెరికాలో H1B వీసాపై ఉన్న భారతీయులు తమ భార్యలు H4 వీసాతో భారతదేశం నుంచి వచ్చే సందర్భాలు సర్వసాధారణం. అయితే గర్భవతిగా ఉన్న భార్యతో ప్రయాణిస్తున్నప్పుడు అమెరికా ప్రవేశ సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా గర్భం కారణంగా ప్రత్యేకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు చాలా తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రధానంగా ప్రయాణికుల వీసా చెల్లుబాటు, ఇతర అవసరమైన ప్రయాణ పత్రాలు, అలాగే తిరిగి వెళ్లే ఉద్దేశాన్ని పరిశీలిస్తారు. కేవలం గర్భధారణ ఉన్నందుకు ఎవరిని ప్రవేశానికి నిరాకరించే అవకాశం లేదు అని స్పష్టం చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాలలో అధికారులు మీ ప్రయాణ ఉద్దేశం తాత్కాలికమా, మీరు తిరిగి వస్తారా వంటి సాధారణ ప్రశ్నలు అడగవచ్చు. ఈ ప్రశ్నలకు స్పష్టంగా స్థిరమైన సమాధానాలు ఇవ్వడం చాలా ముఖ్యం. ఇది అధికారులకు మీ ప్రయాణం తాత్కాలికమేనని, శాశ్వతంగా అమెరికాలో స్థిరపడే ఉద్దేశం లేదు అని తెలియచేస్తుంది. గర్భవతులు ప్రయాణించేటప్పుడు కొన్ని మెడికల్ డాక్యుమెంట్స్ వెంట తీసుకువెళ్లడం మంచిది. గర్భధారణ స్థితి గురించి డాక్టర్ సర్టిఫికెట్, ప్రీనేటల్ కేర్ రికార్డులు వంటివి ఉంటే అధికారులకు ఎటువంటి సందేహాలు వచ్చినా వాటిని చూపించవచ్చు. ఇవి ప్రయాణ ఉద్దేశం తాత్కాలికమే అన్నదానికి దోహదపడతాయి. కొన్ని సందర్భాలలో ఇమ్మిగ్రేషన్ చెక్ సమయంలో గర్భధారణ కారణంగా సమయం కొంచెం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. ఇది సాధారణ ముందు జాగ్రత్త మాత్రమే. అధికారులు మీ అనధికార వైద్యం పొందాలి అనే ఉద్దేశం ఉందా, లేక శాశ్వతంగా ఉండాలి అనుకుంటున్నారా అనే విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ప్రయాణానికి ముందు క్రింది డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. వీసా చెల్లుబాటు గల పాస్పోర్ట్, చెల్లుబాటు గల H1B, H4 వీసాలు, వివాహ ధృవీకరణ పత్రం లాంటి సంబంధ పత్రాలు సిద్ధం చేసుకోవాలి. మీ ఉద్యోగం, నివాసం వంటి అంశాల ద్వారా మీకు అమెరికాలో పునఃప్రవేశం ఉద్దేశం ఉంది అని అధికారులకు నమ్మకాన్ని కలిగించవచ్చు. ఇప్పటి వరకు గర్భవతిగా ఉన్న H4 వీసాదారులు గర్భధారణ కారణంగా ఎటువంటి పెద్ద ఇబ్బందులను ఎదుర్కొన్నారన్న నివేదికలు లేవు అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డాక్యుమెంటేషన్లో లోపం లేదా సమాధానాలలో అస్థిరత లేకపోతే ప్రవేశంలో ఎటువంటి సమస్యలు ఉండవు.